ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని. ఆధ్యాత్మిక మిత్రులారా, మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ ప్రోగ్రామ్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి విషయాలు అందరూ విని ఆచరించి సత్ఫలితాలు పొందటానికి మీరు వాళ్ళకి సహకరించినటువంటి వారు అవుతారు. నేను ఇటువంటి విషయాలు చెప్పటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈరోజు కార్యక్రమం ఏమిటి అంటే, మనం ప్రతిరోజు విశేష ధన యోగములను పొందేటువంటి కొన్ని ప్రక్రియలు, ఈ చెప్తున్నటువంటివన్నీ కూడా రికార్డెడే, అన్ని ఛానల్స్లో చెప్పే సోదులు కాదు, ప్రతిదీ రికార్డే. కమలలక్ష్మి తంత్రం, లక్ష్మీ తంత్రం, కాళీ తంత్రం, బగడా తంత్రం, దత్తతంత్రం, యక్షిణీ తంత్రం, నాగార్జున తంత్రం మొదలైనటువంటి గ్రంథాలలో నుంచి ఒక్కొక్కటి ఏరి చెప్పడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే రికార్డెడ్దే చెప్తున్నాను తప్ప ఏదో పుకిటి పురాణం కాదు అని మీకు తెలియటం కోసం చెప్తున్నా. మహర్షి ప్రోక్తమైనటువంటివే చెప్తున్నా. సొంతది ఇందులో వితౌట్ రికార్డు సొంత వాక్యం ఒక్కటి కూడా నేను చెప్పను. అది ఫస్ట్ నుంచి 30 సంవత్సరముల నుంచి నా సిస్టమ్ అది. దీన్ని గమనించండి. మీ లాభం కోసం చెప్తున్నది, నా లాభం కోసం చెప్తున్నది కాదు. కనుక గుర్తుంచుకొని చక్కగా ఆచరించి సత్ఫలితాలు పొందండి. ఒక 108 పసుపు కొమ్ములు తీసుకోండి. ఆ పసుపు కొమ్ముల్ని వంకర టింకరలు లేకుండా ఈ ఎడ్జెస్ చక్కగా ఒక్కరవ్వ సాన మీద అరగతీయండి, ఒక్కరవ్వ స్క్వేర్ అయ్యేటట్లుగా. అలా 108 దగ్గర పెట్టుకోండి. 108 మొద్దు ఒక్కలు, పగుళ్ళు గిగుళ్ళు పుచ్చులు లేకుండా చక్కగా మంచి వేరి దృఢంగా ఉన్నటువంటివి ఒక 108 ఒక్కలు పెట్టుకోండి. ఒక 108 ఎండు ఖర్జూరకాయలు దగ్గర పెట్టుకోండి. ఈ 3 ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం నాడు ఆవు నేతితో మట్టి ప్రమిదలలో దీపారాధన చేసి, మరకతంతో తయారు చేసిన శ్రీయంత్రం, మరకతంతో చేసిన శివలింగం, ఈ 2 కూడా అమ్మ పూజా మందిరంలో పెట్టండి. ఇక లక్ష్మీదేవి విగ్రహం కానీ, లక్ష్మీ స్వరూపం కానీ, ఫోటోల కన్నా కూడా విగ్రహం కానీ, లేదా పసుపుతో లక్ష్మీ అమ్మవారిని చేసినట్లుగా భావన చేసి అంత పసుపు ఉండజేసి అక్కడ పెట్టండి. 3 ఇది ఒక్కరవ్వ ఎక్కువ సమయం తీసుకునేటువంటి పూజాకల్పం, కానీ ఫలితాలు అసామాన్యం, అద్వితీయం, అజరామరం. ఈ గణపతి దగ్గర గకార గణపతి అష్టోత్తరం ఒక్కలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఒక్కతో గణపతి దగ్గర ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఒక్క పెట్టండి. అలాగే శ్రీచక్రము, లక్ష్మీ అమ్మవారు పక్క పక్కన పెట్టి ఈ రెండిటికి 108 లక్ష్మీ అష్టోత్తర శతనామంతో ఒక్కొక్క పసుపు కొమ్ము చెయ్యండి. ఈ మరకత శివలింగం దగ్గర ఈ 108 ఖర్జూరకాయలతోటి శివాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శశిశేఖరాయ నమః, ఇంకా అవకాశం ఉంటే తుమ్మిపూలు, బిల్వాలు, మారేడు బిల్వం, ఒక మారేడు బిల్వం, ఒక ఖర్జూర, ఎంత శ్రద్ధాభక్తులతో చేసుకుంటే అంత గొప్ప రిజల్ట్ అండి. రిజల్ట్ వచ్చేది చెప్పినందుకు కాదు, చేసుకున్నందుకు. అది గుర్తుంచుకొని శివాష్టోత్తరంతో ఇవి చెయ్యండి. ఇక తర్వాత మీకు అవకాశం ఉన్నటువంటి నివేదన చేసుకోండి, తీర్థప్రసాద వినియోగం చేసుకోండి. ఇలా నిత్యము చెయ్యండి, లేదా శుక్రవారం నాడు చెయ్యండి, లేదా సోమవారం నాడు చెయ్యండి. లక్ష్మి షాణ్మాసం భక్తి సంయుత లక్ష్మీశ్చాంచల్యరహిత సదా తిష్టతి తద్గృహే అని. ఆ లక్ష్మీదేవి చంచలత్వాన్ని వదిలిపెట్టి శాశ్వతంగా మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. మరొక ఎపిసోడ్లో మరికొన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.